బతుకమ్మ పండుగ రాంగానే ఆడపిల్లలందరికీ ఆదికొచ్చేది బతుకమ్మ చీరలు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు పండుగ వారం రోజులు ఉందనంగానే చీరలు వంచేటోళ్ళు. కొందరు కట్టుకుంటే, కొందరు పరదలకు, బొంతలకు, మెత్తగౌషన్లకు ఎట్లనో గట్ల మొత్తం మీద కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలను వాడుకుర్రు. ఇక ఈ కాంగ్రెస్ సర్కార్ ఉందమ్మా, 2 ఏళ్ళు అయిపోనీకి వస్తుంది. ఆళ్ళు ఒక్క చీర ఇస్తే మేము 2 చీరలు ఇస్తామని అంత పొడుగు మాటలు చెప్పిర్రు గాని ఏవి గతిలేవు. పోయిన తాపంటే సర్కార్ వచ్చి జర కొత్త కొత్త కదా అనుకున్నాం. ఈసారన్న పండుగకు చీరలు ఇస్తారేమో అని ఆడోళ్ళంతా ఎదురు చూస్తుంటే పండుగ అంతా అయిపోయి గౌరమ్మ చెరువులు ఇడ్చినాక ఇస్తారట. ఆవు ఈడికే బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలని పేరు మార్పు చేసిర్రు. సరే ఇక ఎవల పిచ్చాలకు ఆనందం, వాళ్ళ ఇష్టం వాళ్ళ పేరు. మరి ఇయ్యాల్సినప్పుడు అయినా ఇయ్యకుంటా పండుగ వెళ్ళినాక ఇస్తారట. కథం ఇక ఈ ముచ్చట తెలిసినాక మనోళ్ళు ఊక్కుంటారా? పండుగలు అయిపోయినాక చీరలు ఏం చేసుకోవాలి? సంక్రాంతికి ఇస్తావా అయ్యా? భోగి మంటలలో లేసి కాపుకుంటా మెచ్చగా ఉంటది అని సొట్లు పెడుతుర్రు మహిళా సంఘాలు. ఏందో ఏమో ఈ సర్కార్ తీరు ఎటూ సమజైతలేదు కదా.